49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కరోనా పీడ వదలక ముందే మరో మాయదారి రోగం పుట్టుకొచ్చింది. కరోనా కంటే ప్రమాదకరంగా విస్తరిస్తుంది. కరోనా కంటే వేగంగా ప్రాణాలు తీసే లక్షణాలున్న ఈ మాయదారి రోగం ఇప్పుడు అమెరికాను వణికిస్తుంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ రోగం అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనే ఈ వైరస్ సోకితే 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలు వేగంగా మృత్యువాత పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. పెద్దవారిలో ఈ వైరస్ లక్షణాలు పెద్దగా కనిపించవు, కానీ ముసలివారు, ఆస్తమా పేషెంట్స్, 5 ఏళ్లలోపు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మందికి జలుబు ఉంటుంది, వారం రోజుల పాటు ఉంటుంది, దగ్గు, జ్వరం కూడా ఉంటుంది, ముక్కు రంధ్రాలు మూసుకుపోతుంటాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయితే చాలామంది స్వయంగా రికవరీ అవుతూ ఉంటారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి మాత్రమే సమస్య వస్తుంది. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పరిశుభ్రతనే ఈ వైరస్ నుంచి కాపాడుతుంది. కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే దీనికి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదంటున్నారు వైద్యులు. వాస్తవానికి ఇది కొత్త వైరస్ ఏమీ కాదు. దీని గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ఈ వైరస్ 2001లో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. 2018లో తీవ్రంగా వచ్చింది. దీనిపైన గతంలో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ 2020లో ఓ నివేదికను ప్రచురించింది. 2018లో 1.40 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో 6 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. 5 ఏళ్లలోపు 16,000 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్కి విరుగుడుగా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేశాయి. కరోనాకి వ్యాక్సిన్ తయారు చేసిన మోడర్నా కంపెనీ హెచ్ఎంపీవీకి కూడా వ్యాక్సిన్ తయారు చేసి మొదటి ట్రయల్ పూర్తి చేసినట్టు తెలిసింది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో ముసలివారు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. చాలా మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్చిలో కేసులు బాగా పెరిగిన సమయంలో జరిపిన టెస్టుల్లో 11% మందికి పాజిటివ్ వచ్చింది. అయితే అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ విదేశాలకు విస్తరిస్తుందనే భయం పట్టుకుంది. అయితే వైద్యులు మాత్రం చాలా సింపుల్ సొల్యూషన్ చెబుతున్నారు. పరిశుభ్రత ఒక్కటే ఈ వైరస్ నుంచి మనుషులను కాపాడుతుందని సూచిస్తున్నారు. కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని సూచిస్తున్నారు.